హాయ్ అండి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. దిలాన్ సార్ నుంచి ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. ఇంపార్టెంట్ వాయిస్ మెసేజ్ రావడం జరిగింది. సార్ ఏం చెప్పారు ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ ఇస్తాను మీకు. అలాగే ఈ వీడియో అనేది పూర్తిగా ఎండ్ వరకు క్లియర్ అండ్ క్లారిటీగా వినండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎండ్ వరకు క్లియర్గా వినండి. ఒక మినిట్ కూడా మీరు స్కిప్ చేయకండి. అండి, మనకు ఒక రోజుకి 24 గంటల టైం ఉంటుందండి. ఒక రోజుకి 24 గంటల టైంలో మనం దాదాపుగా 12 గంటలు మనము వర్క్ పీరియడ్లోనే ఉంటామండి. మిగతా 12 గంటలు కావచ్చు, లేదా 8 గంటలు కావచ్చు, 9 గంటలు కావచ్చు, స్లీప్ పీరియడ్లో ఉంటాం. అంటే మినిమం అట్లీస్ట్ ఈ 12 గంటల్లో మనము ఒక 10 నిమిషాలు కావచ్చు, ఒక 15 నిమిషాలు కావచ్చు, ఒక 20 నిమిషాలు కావచ్చు, మన కోసం మనం టైం కేటాయించాలి. మన కోసం మీన్స్ లైక్ కొత్త ఇన్ఫర్మేటివ్కి ఏదైనా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయంటే తెలుసుకోవడానికి మనం టైం కేటాయించడం తప్పులేదండి. సో ప్రతి ఒక్కరు కూడా మనం ఎంతోమంది 4 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి, 6 సంవత్సరాల నుంచి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నాం సక్సెస్ 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 అనే వర్డ్ కోసం, సక్సెస్ కోసం. యాన్ ప్యాసివ్ మన జీవిత చరిత్రని మొత్తం మారుస్తుందని. సో ఈరోజు విక్టరీ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్లోకి మనం మూవ్ అవబోతున్నాం కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్డేట్స్ని ఖచ్చితంగా వినండి. ఈ వీడియోలో ప్రతిదీ కూడా మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎండ్ వరకు క్లియర్గా చూడండి, స్కిప్ చేయకండి ఎక్కడ కూడా. సో అండ్ బిఫోర్ ఎస్టర్డే అండ్ ఫ్యూ డేస్ బ్యాక్ కూడా మన వీడియోస్ చాలామంది చూశారండి. దాదాపుగా అప్రాక్సిమేట్లీ 10,000 మంది పైనే చూశారండి వీడియోస్ని. సో స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే, ఈ వీడియోని మీరు మొట్టమొదటిగా చూస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటి అంటే మీకు డైలీ అప్డేట్స్ మీకు వస్తాయన్నమాట. ఈ అప్డేట్స్ రావడం వల్ల మీకు కొత్త విషయాలు ఏం జరుగుతుంది అనేది మీకు క్లారిటీ తెలుస్తుంది. సో మనము టాపిక్లోకి వెళ్ళినట్లయితే, దిలన్ సార్ వచ్చేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చారండి. నేను ఒక 5 పాయింట్స్ నేను చెప్తాను క్లియర్గా. ఇండియన్ ఫౌండర్స్ అందరూ కలిసి ఒక కమ్యూనిటీగా ఉండాలని చెప్పారండి ఆయన. మన ఇండియన్ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి ఒక కమ్యూనిటీగా ఉందాం అని చెప్పారు. అలాగే ఇప్పుడు వచ్చేది ఏదైతే ఉందో ఒక కొత్త సిస్టమ్ యాన్ ప్యాసివ్కి ఎప్పుడు వచ్చేదాన్ని, ఒక కొత్త సిస్టమ్, దానికి యాన్ ప్యాసివ్ దీనికి ఎటువంటి సంబంధం లేదని క్లియర్గా చెప్పారండి. ఇప్పుడు వచ్చేది ఏదైతే ఉందో కొత్త సిస్టమ్, యాన్ ప్యాసివ్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. సో దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో దీనికి ట్రాన్స్ఫర్ ఏమి అవ్వవు అని కూడా క్లియర్గా చెప్పారు. దానికి సపరేట్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి షిఫ్ట్ అవ్వవు అని కూడా చెప్పారండి. మూడోది వచ్చేసి మనం అందరం కూడా ఒక సర్కిల్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ అప్లైన్స్ లేరు, డౌన్లైన్స్ లేరు. అది ఒక సర్కిల్, ఒక కమ్యూనిటీ అని చెప్పారండి. ఇక్కడ మనకు అప్లైన్స్ లేరు, డౌన్లైన్స్ లేరు, మనం అందరం ఒక కమ్యూనిటీ క్రియేట్ చేసుకున్నామని క్లియర్గా చెప్పారండి ఆయన. సో కొత్త సిస్టమ్ బాగుంటుంది, నేను గ్యారెంటీ ఇస్తాను. కొత్త సిస్టమ్ బాగుంటుంది. విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ కంపెనీ ఏదైతే ఉంటుందో బాగుంటుంది, దానికి నేను గ్యారంటీ అని చెప్తా ఉన్నారంటే. ఇది ఎవరు చెప్పారు అంటే నేను గ్యారంటీ అని మన దిలాన్ సార్ చెప్పారండి. ఈ వర్డ్ క్లియర్గా వినండి. మన దిలాన్ సార్ వచ్చేసి నేను గ్యారంటీ అని క్లియర్గా చెప్తా ఉన్నారండి. సో నెక్స్ట్ వచ్చేసి మన వాళ్ళే యాన్ ప్యాసివ్లో ఎంత టీం ఉంది, మన వాళ్ళే యాన్ ప్యాసివ్లో అంత టీం క్రియేట్ చేశాము అని కొందరు చెప్పుకుంటా ఉన్నారు. సో మన వల్లే కాదు, అది మనందరిది కష్టం అని చెప్పేసి ఇక్కడ దిలాన్ సార్ అనేది మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఇంకొక మాట కూడా చెప్పారు. ఏంటంటే ఆయన సర్వే ఫామ్ ఫిల్ చేయకపోయినా కూడా పర్లేదు అన్నట్టు చెప్పారండి. బట్ అందరూ కూడా సర్వే ఫామ్ ఫిల్ చేయండి. సో యాష్ ముఫారీ సార్ ఒక ఓఎస్లో మనకు సర్వే ఫామ్ ఇచ్చారు అని అంటే చేయండి అని చెప్పారు. అంటే ఆయన చేయొద్దు అని చెప్పలేదు, బట్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. చేయని వాళ్ళు, ఏదైనా క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు, డౌట్స్ ఉన్న వాళ్ళు సతమతం అవ్వకండి, చేయలేదు అని బాధపడకండి, ఎటువంటి టెన్షన్ తీసుకోకండి.
అని చెప్తా ఉన్నారనమాట. అంతే, చేయొద్దు అని మాత్రం చెప్పలేదు, బట్ చెప్తా ఉన్నారు వాట్ ఏంటి అనేది. క్లియర్? సో నెక్స్ట్ మీకు ఈ వీడియోలోనే మన హీరోస్ వెబినార్స్ ఏదైతే జరిగిందో దాని గురించి కూడా మీకు క్లియర్గా చెప్తానండి. ఎల్సీ మెంబర్స్ అందరూ కలిసి ఒక మంచి మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. క్లియర్గా వినండి, ఎండ్ వరకు వినండి. ఈ యొక్క వీడియోలో ఉండే ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఖచ్చితంగా 100% యూస్ఫుల్ ఉంటుందండి. స్కిప్ చేయకుండా ప్రతిదీ క్లియర్గా చూడండి. ఫస్ట్ మొదటిగా కంఫర్ట్ గారు ఈ యొక్క మీటింగ్ స్టార్ట్ చేసింది. కంఫర్ట్ అనే యొక్క యూకే వ్యక్తి అండి, ఎల్సీ మెంబర్ అనమాట. కంఫర్ట్ గారు ఏం చెప్పారు అంటే, హాయ్ అందరికీ స్వాగతం హీరోస్ వెబినార్కి. నేనే కంఫర్ట్, యునైటెడ్ కింగ్డమ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ విక్టరీ విత్ యాష్ అంటే యాష్తో విజయానికి దారి తీసే మార్గం. మన కమ్యూనిటీలో కొత్త హ్యాష్ ట్యాగ్స్ విక్టరీ విత్ యాష్ బాగా ట్రెండ్ అవుతుంది. కొత్త వారు లేదా అప్డేట్ తీసుకొని వారు తప్పకుండా ఈ వీడియోని చూడండి అని చెప్తా ఉన్నారండి కంఫర్ట్ గారు. నెక్స్ట్ వచ్చేసి మొదటిగా మన క్రిస్ జాన్సన్ గారు మాట్లాడారండి. చాలామంది అడుగుతూ ఉన్నారు యూట్యూబ్ ఛానల్ తప్పనిసరిగా తీసుకోవాలా అని. దానికి సమాధానం ఏమిచ్చారు అంటే క్రిస్ జాన్సన్ గారు, యూట్యూబ్ చేయడం మ్యాండేటరీ కాదు, మీకు ఇష్టం ఉంటే చేయండి. భవిష్యత్తులో బిజినెస్ ఉపయోగపడుతుంది, పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఛానల్ తెరవడం సరిపోదు, యాక్టివ్గా ఉండాలి. ముఖ్యం మీరు మన కంపెనీ యాష్ విజన్ ప్రోత్సహించే వీడియోలు చేయాలి. యూట్యూబ్ తెరిచి సక్సెస్ అవుతానని అనుకోవద్దు, ఇది లాంగ్ ప్రాసెస్, కష్టపడాల్సిందే అని చెప్తా ఉన్నారండి. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ అనేది మ్యాండేటరీ కాదు. ఇక్కడ ఒకవేళ మీరు తెరవాలనుకుంటే కూడా యూట్యూబ్ ఛానల్ అనేది సో కష్టపడాల్సి ఉంటుంది, యాక్టివ్గా వీడియోస్ షేర్ చేయాల్సి ఉంటుంది, విజన్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుందని క్లియర్గా చెప్తా ఉన్నారండి. సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు, లాంగ్ ప్రాసెస్ అని కూడా చెప్తా ఉన్నారండి ఇక్కడ క్రిస్ జాన్సన్ గారు. సో నెక్స్ట్ వచ్చేసి అంకుల్ బాబ్ గారు వచ్చేసి ఏం చెప్పారు అంటే, ఇతను ఒక ఎల్సీ మెంబర్ మనకు. సో ప్రస్తుతం మన ప్రధాన పని ONews 16లో ఉండే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం. ఒక అకౌంట్, ప్రైమరీ అకౌంట్ చాలు. 5 రోజులు మాత్రమే మిగిలాయి. 5 రోజులు అంటే లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఇది మీటింగ్ జరిగింది, ఆదివారం రోజు. సో ఈ రోజుకి మనకు 3 రోజులు మాత్రం మిగిలాయండి. పూరించిన తర్వాత ప్యానిక్ అవసరం లేదు. అంటే ఎవరైతే ఫామ్ ఫిల్ చేశారో ఆల్రెడీ ప్యానిక్ అవసరం లేదు. అంటే ఎన్ని ఐడీస్ మొత్తం ఫిల్ చేసినా కూడా వాళ్ళు ప్యానిక్ అవ్వాల్సిన అవసరమే లేదని చెప్తా ఉన్నారండి ఇక్కడ క్లియర్ కట్గా. యాష్ గారు ఒక సిస్టమ్ తయారు చేస్తున్నారు, అది డేటా ఆధారంగా ఎవరు ముందుగా వెళ్ళాలో నిర్ణయిస్తుంది. మన పని ఫామ్ ఫిల్ చేయడం, శాంతిగా వేచించడం. క్లియర్గా చెప్తా ఉన్నారండి ఇక్కడ. ఎవరైతే ఆల్రెడీ ఫామ్ ఫిల్ చేశారో వాళ్ళు ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా, అయ్యో నేను ఫామ్ ఫిల్ చేసేసానే అన్ని ఐడీస్ అని. సో ఎవరైతే ఫామ్ ఫిల్ చేయలేదో సో వాళ్ళు ఇప్పుడు ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వడానికి ట్రై చేయండి. విచ్ మీన్స్ లైక్ ఈ యొక్క ఎల్సీ మెంబర్ ఏదైతే చెప్పారో వాటిని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ జూలీ మ్యామ్ చెప్తా ఉన్నారు, క్రిస్ చెప్పినట్లే యూట్యూబ్ చేయడం తప్పనిసరి కాదు, కానీ మీరు లీడర్ అయితే బిజినెస్ పెంచుకోవడానికి ఇది మంచి టూల్. జూలీ మ్యామ్ గారు కూడా ఇక్కడ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పారండి. క్రిస్ జాన్సన్ గారు ఏదైతే చెప్పారో అదే చెప్పారు మళ్ళీ. సో నెక్స్ట్ కంఫర్ట్ మాట్లాడారు. కొంతమంది తాము లీడర్స్ అని చెప్పుకుంటూ తమ గ్రూప్కి నేను ముందు జాయిన్ అవుతా తర్వాత మీరు రండి అంటున్నారు. ఇది తప్పు, మనం అందరం సమానం ఉన్నాం. యాష్ చెప్పినట్లు హానెస్ట్, నిజాయితీ పాటించాలి అంటున్నారండి. కొంతమంది గ్రూప్ డిస్కస్ చేసుకొని లైక్ నిన్ను జాయిన్ అయిన తర్వాత మీరు జాయిన్ అవ్వండి అన్నట్టు మాట్లాడుతున్నారండి. సో అది తప్పు. సో 100% అలా మాట్లాడకూడదు. సో యాష్ ముఫారే సార్ కూడా ఒకటే చెప్పారు, హానెస్టీగా ఉండాలి అని చెప్పారు, నిజాయితీ పాటించాలని చెప్పారు. ఇక్కడ మన కంఫర్ట్ గారు కూడా అదే మెన్షన్ చేశారండి మళ్ళీ. సో క్రిస్ జాన్సన్ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారండి. నెక్స్ట్ క్రిస్ జాన్సన్ గారు మాట్లాడారు, గతంలో చాలా మంది తప్పుదారి పట్టారు, ఇప్పుడు మళ్ళీ అలా జరగకూడదు. ఒక పేరు, ఒక అకౌంట్, పాత అకౌంట్లు సురక్షితంగా ఉన్నాయి. మొదట ఒక అకౌంట్తోనే మొదలు పెట్టండి. విక్టరీ విత్ యాష్ అంటే ఒక లర్నింగ్ సెంటర్, శిక్షణ కేంద్రం. ఇక్కడ మనం కొత్త బిజినెస్ పద్ధతులు నేర్చుకుంటాం. ఎవరైనా నా కింద జాయిన్ అవ్వండి, నేను బిల్డ్ చేస్తా అంటే దయచేసి అలా చేయకండి. ప్రతి ఒక్కరికి సమానం అవకాశం ఉంది. సో ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే సార్, విక్టరీ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్ లర్నింగ్ సెంటర్ అండి. ఇక్కడ ఇది ఒక మార్కెటింగ్ కాదని క్లియర్గా చెప్తా ఉన్నారు. ఎవరికైతే ఎక్కువగా ఐడీస్ ఉంటాయో ఒక అకౌంట్తో కూడా మొదలు పెట్టండి, ప్రాబ్లం లేదు.
ఆల్రెడీ ఫిల్ చేసిన వాళ్ళు ప్రాబ్లం లేదని కూడా మెన్షన్ చేశారండి ఇక్కడ. మళ్ళీ క్రిస్టియాన్సన్ గారు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారండి ఇక్కడ. సో నెక్స్ట్ పీటర్ రాజర్స్ అండి, ఈయన కూడా ఒక ఎల్సీ మెంబర్ అండి. నేను కూడా ఒక అకౌంట్ మాత్రమే ఫిల్ చేశాను, పాత అకౌంట్స్ ఉన్నాయి కానీ యాష్ చెప్పినట్లే ఒకటే సరిపోతుంది. పాత అకౌంట్స్ ఉన్నాయి, యాష్ చెప్పినట్లే ఒక అకౌంటే సరిపోతుంది. ఇది పోటీ కాదు, ఇది హానెస్ట్ బేస్డ్ సెలక్షన్స్, నిజాయితీ ఆధారిత ఎంపిక. సెలెక్ట్ కాకపోయినా ఆందోళన వద్దు, తర్వాత ఇతరుల ద్వారా జాయిన్ అవ్వచ్చు. ఏం చెప్తా ఉన్నారంటే పీటర్ రోజర్కి కూడా దాదాపుగా 3 అకౌంట్లు ఉన్నాయండి. తను ఏం చెప్తా ఉన్నారంటే నేను ఒకటే అకౌంట్ ఫిల్ చేశాను, యాజ్ సార్ చెప్పినట్లే అని చెప్తా ఉన్నారండి ఇక్కడ. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కొలైన్స్ మాట్లాడారు. ఈయన ఒక ఎల్సీ మెంబర్. ఈయన కూడా చాలామంది పాత మైండ్ సెట్ ఓల్డ్ మైండ్ సెట్లోనే చిక్కుకొని ఉన్నారు. పాత బస్సు నడవదు, కొత్త కారు న్యూ కార్లోకి ఎక్కాలి. విక్టరీ విత్ యాష్ అంటే ఒక బ్రిడ్జ్. ఇక్కడ మనం నేర్చుకొని కొత్త బిజినెస్లోకి అడిగేస్తాం. బహుళ అకౌంట్లు మీ సక్సెస్ను పెంచవు, మీ శ్రమ మాత్రమే పెంచుతుంది. ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడ కొలైన్స్, మన దగ్గర చాలా అకౌంట్స్ ఉంటాయి. ఒక 3 అకౌంట్లు ఉన్నాయి అనుకోండి, ఎగ్జాంపుల్గా 3 ఐడీస్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ ఒక ఐడి ఫిల్ చేయడం వల్ల మీరు ఫస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అంటే మొత్తం తను చెప్పే టూల్స్ని మొత్తం నేర్చుకొని మార్కెటింగ్ పరంగా కావచ్చు, తను చెప్పినట్లు యాష్ ముఫారేసర్ చెప్పినట్లు విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ అనేది ఒక లర్నింగ్ ప్లాట్ఫామ్ అని చెప్తా ఉన్నాడు ఆయన. ఇప్పుడు మీరు 3-4 అకౌంట్లు ఫిల్ చేశారంటే ఏమవుతుందంటే ఇక్కడ 3 కష్టపడే పని మీరే కష్టపడాలన్నట్టు మాట్లాడారండి ఇక్కడ. చూద్దాం, అంటే కొలైన్స్ గారు ఇలా చెప్తా ఉన్నారు, బట్ యాష్ ముఫారేసర్ మనకు నెక్స్ట్ లైవ్ మీటింగ్లో ఏం అప్డేట్ ఇస్తారో చూద్దాం. ఓకేనా. సో వీటి గురించి ఒక క్లారిటీ. తర్వాత యాండీ అనే ఒక ఎల్సీ మెంబర్ మాట్లాడారు. యూట్యూబ్ లేకపోయినా సక్సెస్ సాధ్యమే, యూట్యూబ్ లేకపోయినా సక్సెస్ సాధ్యం అని చెప్తా ఉన్నారు. చూడండి, ముఖ్యం యాష్ ఇచ్చే టూల్స్, మార్కెటింగ్ నేర్చుకోవాలి. పాత విషయాలు వదిలి కొత్త విధానం, న్యూ సిస్టమ్ స్వీకరించండి. యాష్ ఒక మార్కెటింగ్ నిపుణుడు, ఆయన టెక్నిక్ని నేర్చుకోవడమే విజయం. ఏం చెప్తా ఉన్నారంటే యూట్యూబ్ ఛానల్ అనేది ఒక సక్సెస్ కాదండి. ముఖ్యంగా యాష్ గారు కొన్ని టూల్స్ ఇస్తారు మార్కెటింగ్ చేసుకోవడానికి. ఆ టూల్స్ని మనము నేర్చుకొని మనము ఆ న్యూ సిస్టంలో ఏదైతే మనం ఫాలో అవుతామో 100% యాష్ సార్ చెప్పినట్టు ఫాలో అవుతే సక్సెస్ అవుతామని చెప్తా ఉన్నారండి ఇక్కడ. ఎవరు? యాండీ గారు. నెక్స్ట్ మళ్ళీ క్రిస్టియాన్సన్ గారు మాట్లాడారండి. సో యాష్ మన అందరికీ ఒక పాట్ విత్ సాయిల్, ఒక పాట్ కుండలో ఒక మట్టి అని చెప్పారండి. దానిలో ఒక విత్తనం ఉంది, కుండలో ఒక మట్టిలో విత్తనం ఉందని చెప్తా ఉన్నారు. ఎంత అద్భుతంగా చెప్తా ఉన్నారు. ఎగ్జాంపుల్ చూడండి, దానిని నీళ్లు పోయాలి, సూర్యకిరణాలు ఇవ్వాలి. అదే విక్టరీ విత్ యాష్ లెర్నింగ్ సెంటర్. అక్కడ మీరు మీ విత్తనాన్ని పువ్వుగా మార్చుకోవాలి. వావ్, సూపర్ ఎగ్జాంపుల్ అండి. క్రిస్టియాన్సన్ గారు ఏం చెప్పారంటే ఒక కుండలో మట్టి ఇచ్చారు, ఆ మట్టిలో విత్తనం కూడా ఉంది, దానిని నీళ్లు పోయాలి. అంటే ఒక యాష్ గారు ఏం చేశారంటే ఒక కుండ ఇచ్చి ఆ కుండలో మట్టి ఇచ్చి విత్తనం కూడా పెట్టించారండి మనకు. మనం ఏం చేయాలి? దాన్ని నీళ్లు పోయాలి, డైలీ నీళ్లు పోసి సూర్యకిరణాలు పడే విధంగా చేసి అక్కడ ఆ విత్తనాన్ని పువ్వుగా మార్చుకోవాలని చెప్తా ఉన్నారండి. అంటే విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ అనేది ఒక లెర్నింగ్ సెంటర్. మనం నేర్చుకొని మనం నెక్స్ట్ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యేది అది మన చేతిలో ఉంటుంది అన్నట్టు మాట్లాడారండి ఇక్కడ. సూపర్ ఎగ్జాంపుల్ క్రిస్టియాన్సన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. జూలీ మ్యామ్ ఏం చెప్పారంటే కోర్ మెసేజ్ ఇచ్చారండి. ఇక్కడ నో అప్లయన్స్, నో డౌన్ లైన్స్, మనం అందరం ఒక సర్కిల్లో సమానమైన వాళ్ళం. ఎవరైనా నేనే లీడర్, నేనే చెబితే వదిలేయండి. అది యూనిటీ, ఏకత్వం, ట్రాన్స్పరెన్సీ, హ్యుమానిటీ మీద ఆధారపడి ఉంటుంది. విక్టరీ విత్ యాష్ మన అందరికీ ఒక దారిలో తీసుకెళ్తుంది. ఏం చెప్తున్నారంటే నో అప్లైన్స్, నో డౌన్ లైన్స్. మన అందరిలో ఒకరు కింద ఉన్నారు, ఒకరు పైన ఉన్నారు, అందరం ఏకమే, అందరం సమానమే. ప్రతి ఒక్క లీడర్ కూడా 1,00,000 టీం ఉన్న లీడర్ కూడా ఇప్పుడు సమానమే అండి. జీరో టీం పర్సన్తో సమానం అండి. జూలీ గారు చెప్పిన కోర్ మెసేజ్ అండి ఇది. నెక్స్ట్ ఇవి మిక్స్. యాష్ ఒక అకౌంట్ మాత్రమే కోరుతున్నారు. మీ దగ్గర 10 ఈమెయిల్స్ ఉన్నా మీరు ఒక్కరే కదా, అదే ఐడి సరిపోతుంది. బ్యాంక్ లాగా
మీ అన్ని అకౌంట్లు ఒకే పేరుతో ఉండాలి. అండి ఏం చెప్పారంటే ఇక్కడ యాష్ ఒక అకౌంట్ మాత్రమే కోరుతున్నారు. అంటే ఎన్ని అకౌంట్స్ ఉన్నా కూడా ఆ పేరు మీదే కదా, ఆ పని చేయాల్సింది మీదే కదా అన్నట్టు మాట్లాడారండి ఇక్కడ. ఇవి మిక్స్ గారు. నెక్స్ట్ కంఫర్ట్ గారు మాట్లాడారు, ఇవాళ మనందరం ఒకే దారిలో ఉన్నాం. రైస్, రీసెట్, రీఫోకస్. విక్టర్ విత్ యాష్లో చేరడం, ట్రైనింగ్ తీసుకోవడం, మీ వ్యక్తిత్వాన్ని ఐడెంటిటీ బ్రాండ్ చేయడం, పాత మైండ్ సెట్ వదిలి కొత్త దారిలో నడవడం. మనం ఇప్పుడు బిజినెస్కి సిద్ధం. ఏం చెప్తా ఉన్నారంటే విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్లో రైస్, రీసెట్, రీఫోకస్. విక్టర్ విత్ యాష్లో చేరడం, ట్రైనింగ్ తీసుకోవడం, మనం సక్సెస్ అవ్వడం అని చెప్తా ఉన్నారండి ఇక్కడ కంఫర్ట్ గారు. నెక్స్ట్ మెయిన్ టెక్ వేస్ అని చెప్పేసి ఒక 4-5 పాయింట్స్ ఇచ్చారండి ఇక్కడ. సో 1 అకౌంట్, హానెస్ట్ అప్లికేషన్, విక్టరీ విత్ యాష్ learning plus training platform. YouTube is optional, not compulsory. Follow only as instructions. Be ethical, loyal and truthful. No updates, no uplines, no downlines. All are equal leaders. అండి ఎల్సీ మెంబర్స్ ఎంత అద్భుతమైన పాయింట్స్ ఇచ్చారు ఇక్కడ. చాలా మందికి చాలా 1,15,00,000 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒకవేళ ఈ యొక్క మీటింగ్ మీరు విన్నట్లయితే మీకు అన్ని క్లియర్ అండ్ క్లారిటీ వస్తుందండి. సో ఈ వీడియోలో మీకు తెలుగులో అన్ని క్లియర్గా చెప్పానని నేను అనుకుంటున్నానండి. సో మళ్ళొకసారి రిపీటెడ్గా వినండి, ఈ వీడియోని రిపీటెడ్గా వినండి. ఫస్ట్ టైం విన్నంత మాత్రాన మనకు అర్థమవుతుందంటే అర్థం కాదండి. 2 సార్లు వినండి. ఒకసారి వింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ తోటి ఫ్రెండ్స్ అండ్ ఫౌండర్స్కి కూడా, మీ టీమ్ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఒక పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ అవ్వడానికి కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.